బాబు రాజేంద్ర ప్రసాద్ భారత జాతికి మొదటి రాష్ట్రపతి మహానుభావుడు. ఎంతటి మేధావి అంటే ఆయన 10వ తరగతి SSLC పరీక్షలు రాస్తూ ఉంటే అక్కడ ఇచ్చారట, ఓ 10 ప్రశ్నలు ఇచ్చారట. 10 ప్రశ్నలు ఇచ్చి ఈ క్రింది వారిలో ఏవేని 6ంటికి జవాబులు రాయము అన్నట్టు. ఆయన ఏం చేశాడు తెలుసా, 10 రాసేశాడు. రాసేసి ఈ క్రింది వారిలో ఏవేని 6ంటికి మార్కులు వేసుకోవడము అన్నట్ట. దట్ ఈజ్ ఇండియా, దట్ ఈజ్ ఇండియా. ఆయన చూపించండి అటువంటి వాడిని. ఇవాళ ఆ చదువు అది 10 ప్రశ్నలకు రాసేసాడు. 6ంటికి రాయము అంటే మనం ఏం చేస్తాం, మన తెలివితేటలు వేరుకుంటే 6ంటికి రాయమన్నారు, ఇంకా 5 అయిందని కూర్చుంటాడు వీడు. వీడి తెలివితేటలవి 6ంటికంటే అర్థం కాలేదు వీడికి. 6ంటికి రాయమన్నారని ఇంకా 5 అయింది. నీ బొంద 6ంటి వరకు కూర్చుంటే పరీక్ష ఉంటుందా? ఆయన అలా ఆలోచించరా, 6ంటికి రాయమని నువ్వు చెప్పేదేట, 10 ప్రశ్నలు ఇచ్చావు, నాకు 10 వచ్చును అని 10 రాసేసి అదే సమయంలో ఏవేని 6ంటికి మార్కులు వేసుకున్నాం అంటే దిద్దేవాడు కింద పడిపోయాడు. బాబు ఇదేం మేధావని. ఆ రోజుల్లో చదువు అది. ఆ రోజుల్లో మేధావులు అటువంటి వాళ్ళు. ఓ నెహ్రూ అనగా, ఓ రాజేంద్ర ప్రసాద్ అనగా, అంబేద్కర్ అనగా మహామేధావులుగా రాజ్యాంగ నిర్మాణం చేశారు అంటే ఎన్ని చదివారు, ఎంత కష్టపడితే వచ్చింది అక్కడ. అంబేద్కర్ అయితే దీపం కూడా లేని స్థితిలో వీధి దీపాలు కూర్చొని చదువుకున్నాడండి. ఇవాళ ఫ్లడ్ లైట్లు పెట్టినా సరే మనం చదవలేకపోతున్నామే. గంటకి మనకు బోర్నబెట్టాలు, బ్రూలు, టానిక్లు కావాలి. మళ్ళీ అమ్మలిచ్చే గిఫ్ట్లు, నాన్నలిచ్చే గిఫ్ట్లు కావాలి. గిఫ్ట్ ఉంటే కానీ చదువు రాదే మనకి. అంబేద్కర్ మనకి ఎలా అర్థం అవుతాడు? దీపాలు ఎక్కడ లేకపోతే ఇటువంటివి కూడా కాదు, గుడ్డి దీపాలు, విధి దీపాల కింద కూర్చొని రాత్రి చదువుకున్నాడు ఆ మహానుభావుడు. తెలుగులో పరవస్తు చెన్నైసూరి కూడా అంతే. గుళ్ళో దీపం దగ్గర కూర్చొని చదువుకున్నాడు చెన్నైసూరి. తెలుగు భాషకు వ్యాకరణం రచించాడు మహానుభావుడు. గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు ఆయన. ఎందుకంటే గుళ్ళో దీపం ఆర్పేవారు కాదు, అందుకని గుళ్ళో దీపం దగ్గర చదువుకున్నాడు. అలా కష్టపడ్డారు. అందుకని కరమధ్యే సరస్వతి శ్రద్ధ పుస్తకం